విక్కీ, పద్మావతి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇండ్లు వాళ్ళు దక్కించుకోవటంతో వాళ్ళ ఇంట్లకి గృహప్రవేశాన్ని అయితే చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. హమ్మయ్య! మన ఇల్లు మనకు దక్కింది. మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసాము. ఇక అన్నీ సంతోషాలే అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే దేవుడి ఫోటోని తీసుకొని ఇంటి లోపలికైతే గృహప్రవేశాన్ని జరుపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండ్రా అని చెప్పేసి అయితే విక్కీని, పద్మావతికి చెప్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే లోపలికి కుడికాలు పెట్టి మరి నడుచుకుంటూ వెళ్ళి ఇక నుండి అన్నీ మాకు సంతోషాలే జరగాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఇక మన ఇల్లు మనకు వచ్చేసిందిరా, ఇంకా అంతా సంతోషంగా ఉంటే చాలురా అని చెప్పేసి అయితే విక్కీని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అది చూసిన విక్కీ అయితే మా అక్క జీవితంలో ఆ ఎదవ పోయాడు. ఇక మా అక్క వాడిని తలుచుకుంటూ బాధపడకుండా ఇంకా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు దేవుడా అని చెప్పేసి అయితే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు. ఇంతలో మురళి అయితే మారువేషంలో అక్కడికి వచ్చి, వదలను, మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీరు ఇంత సంతోషంగా ఉంటే నేను ఎలా చూడగలను? మీ అందరికీ బుద్ధి చెప్తాను. ఎలాగైనా సరే ఈసారి గట్టిగానే బుద్ధి చెప్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఇంటిని వాళ్ళని చూసి చాలా కోపంగా అయితే కోపగించుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఉండటం చూసి అక్కడ ఉన్న మురళి అయితే, మీరు ఇంకెన్నాళ్ళో ఇంత సంతోషంగా ఉండరు. ఇంక చూడండి నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.